హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ని అలాగే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని స్టూడెంట్స్కి అందించాలన్న ఒక గొప్ప ఉద్దేశంతో విద్యారంగంలో 30 ఏళ్ల అనుభవం ఉన్న సుధాకర్ రెడ్డి గారు గ్లోకల్ ఎడ్యుకేషన్ ఎక్స్పో 2025ని స్టార్ట్ చేస్తున్నారు. అసలు ఎక్కడ జరుగుతోంది ఈ ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎంతమంది విద్యావేత్తలు అలాగే ఎన్ని యూనివర్సిటీస్ అక్కడికి వస్తున్నాయి, అసలు దీనివల్ల ఎవరెవరికి లాభాలు ఉన్నాయని ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సుధాకర్ రెడ్డి గారు, ఎలా ఉన్నారండి? సో గ్లోకల్ ఎడ్యుకేషన్ ఎక్స్పో 2025 ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో ముందుకు వచ్చేసారు. నేను విన్నాను, చాలా మంచిగా అనిపించింది. సో ఏంటి ఆ ఎక్స్పో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? యాక్చువల్గా 30 సంవత్సరాల నుండి విద్యారంగంలో ఉన్నా, 15 సంవత్సరాలు విద్యా సంస్థలు నడిపాను. విద్యారంగంలో ఉంటూ ప్రతి మార్పును గమనిస్తూ విద్యారంగానికి ఏం అవసరం, విద్యా సంస్థలకు ఏం అవసరం, విద్యారంగంలో రావాల్సిన మార్పుల పట్ల అవగాహన కూడా అవసరం, ఇలాంటి అన్ని అంశాలని చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. దాదాపుగా 30 సంవత్సరాల విద్యారంగ అనుభవంలో 18 సంవత్సరాలు విదేశీ విద్యారంగంలో కూడా వర్క్ చేశాం. ఇప్పటికీ వర్క్ చేస్తున్నాం. ఇతర దేశాలు కూడా దాదాపుగా 24 దేశాలను నేను వ్యక్తిగతంగా విజిట్ చేశాను. ఎక్కడికి వెళ్ళినా కూడా విద్యారంగంలో ఉండేటువంటి సిస్టమ్స్ కానీ, క్వాలిటీ ఎడ్యుకేషన్ కానీ అందరి మైండ్లోకి వెళ్ళడానికి ఉన్న అవకాశాల పట్ల అవగాహన పెంచుకొని ముందుకు వెళ్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు గ్లోకల్ ఎడ్యుకేషన్ ఈవెంట్ని రన్ చేస్తున్నాం. సో ఎప్పుడు స్టార్ట్ అవబోతోంది, ఎన్ని రోజులు ఉంటుంది ఆ ప్రోగ్రామ్ డీటెయిల్స్? జనరల్గా దీనికి అంటే స్టూడెంట్స్ ఫేర్ లాగా డేస్ అవసరం లేదు, ఒక 1 డే ఇస్ ఎనఫ్. సో ఫిబ్రవరి 1వ తారీఖు నాడు నాంపల్లిలో అసెంబ్లీ హాల్ ఆపోజిట్లో రెడ్ రోజ్ ప్యాలెస్ అని చెప్పి దాదాపుగా 32,000 స్క్వేర్ ఫీట్ ఉన్న బిల్డింగు, ఒక 3 acres క్యాంపస్ ఉన్న ఓపెన్ స్పేస్తో ఎన్నుకున్నాం. అందులో ప్రతి ఒక్కటి కన్వీనెంట్ ఉండాలి. రిజిస్ట్రేషన్ మొదలుకొని, మీటింగ్ హాల్ మొదలుకొని, సెమినార్ హాల్ మొదలుకొని, స్టాల్స్ మొదలుకొని ప్రతిదీ కన్వీనెంట్ ఉండాలనే ఉద్దేశంతో కొంత వ్యాస్ట్ ఏరియా ఉండేటువంటి ప్లేస్ని తీసుకున్నాం. అది నాంపల్లి అనేది అందరికీ ఒక సెంట్రల్ పాయింట్. అట్ ద సేమ్ టైం స్పేసెస్ ఉండడం కూడా ఒక మంచి అడ్వాంటేజ్ పాయింట్గా తీసుకొని అక్కడ మేము ఫిబ్రవరి 1వ తారీఖు 2025 మార్నింగ్ 10 గంటల నుండి ఈవినింగ్ 6 గంటల వరకు ఆ ఎక్స్పో రన్ చేస్తున్నాం. సో గ్లోకల్ ఎక్స్పోకి ఎవరెవరు అటెండ్ అవ్వచ్చు? జనరల్గా ఇది విద్యారంగానికి సంబంధించినటువంటి ఈవెంట్. ఒకవైపు ఏమో విద్యారంగంలో ఉండే విద్యా సంస్థలు ఇన్వైట్ చేస్తున్నాం. అందులో ప్రైవేట్ యూనివర్సిటీసు, డీమ్డ్ యూనివర్సిటీసు, ఇంజనీరింగ్ కాలేజెస్, విద్యారంగంతో సంబంధం ఉన్న బిజినెస్ స్కూల్స్ కానీ ఇలాంటి 22 స్ట్రీమ్స్ని మేము దీనికి ఆహ్వానిస్తున్నాం. అంటే ఒక్కసారి ఏజెంట్లు ఈవెంట్కి వచ్చిన తర్వాత కేవలం యూనివర్సిటీ మాత్రమే మనం విజిట్ చేసిన ఫీలింగ్ కాకుండా ప్రతి ఒక్క స్ట్రీమ్ని విజిట్ చేయడం వల్ల వారికి మరికొంత నాలెడ్జ్ డెవలప్ అవుతుంది. కాబట్టి 22 రకాల స్ట్రీమ్స్ ఉన్నటువంటి విద్యా సంస్థల్ని సమీకరిస్తున్నాం. సో ఏ కేటగిరీస్, ఏ కోర్సెస్ ఉన్న యూనివర్సిటీస్ వస్తున్నాయి మన ఎక్స్పోకి? దాదాపుగా 10 దేశాల నుండి ఒక 15 యూనివర్సిటీసు, నార్త్ ఇండియా నుండి ఒక 20 యూనివర్సిటీసు, అదే రకంగా మన ఆంధ్ర తెలంగాణ నుండి కొన్ని యూనివర్సిటీసు, కర్ణాటక బేస్తో కొన్ని, చెన్నై బేస్తో కొన్ని, ఈ విధంగా ఒక 100 యూనివర్సిటీస్ని ఒక ప్లాట్ఫామ్కి తీసుకొస్తున్నాం. నిజంగా చెప్పాలి అంటే నా నాలెడ్జ్ ప్రకారం హైదరాబాద్లో ఈనాటి వరకు ఏ వ్యక్తి కానీ, ఏ సంస్థ కానీ ఇలాంటి కార్యక్రమాన్ని టేకప్ చేయలేదు, ఏర్పాటు చేయలేదు. ఏదో మనం 100 స్టాల్ వేసాము, 100 పూర్తి కావాలి, ఎవరినో కన్విన్స్ చేయాలి, తీసుకొచ్చి కూర్చోవాలనే ఉద్దేశం కాకుండా ఒక ఏజెంట్ అక్కడికి వచ్చినప్పుడు పలు విధాల యూనివర్సిటీస్ని కలిసినప్పుడు వచ్చే తృప్తి వేరే ఉంటుంది. హైదరాబాదులో దాదాపు నిజంగా కావాలనుకుంటే 100 స్టాల్స్ మేము క్లోజ్ చేయగలుగుతాం హైదరాబాద్లోనే. కానీ హైదరాబాద్కి మేము ఇస్తున్న ఇంపార్టెన్స్ ఓన్లీ 20% మాత్రమే. కారణం ఏంటంటే హైదరాబాద్లో ఎవరి దగ్గరికి పోవాలన్నా కూడా వెళ్ళి కలవడానికి ఏజెంట్కి అవకాశం ఉంటుంది. కానీ బెంగళూరులో వెళ్ళి ఒక విద్యా సంస్థను కలవాలంటే సాధ్యం కాదు, ఢిల్లీలో వెళ్ళి మరొక విద్యా సంస్థను కలవాలంటే సాధ్యం కాదు. సో అలాంటి విద్యా సంస్థలను తీసుకొస్తేనే ఏజెంట్లకు ఒక మంచి అవకాశం లభిస్తుందని చెప్పి మేము దాదాపుగా ఇతర దేశాల నుండి, మారిషస్ నుండి అమిటీ వాళ్ళు వస్తున్నారు, దుబాయ్ నుండి ఒక యూకే బేస్డ్ కాలేజీ, ఇంపీరియల్ కాలేజీ వాళ్ళు బిజినెస్ యూనివర్సిటీస్ కూడా వస్తున్నారు. ఎస్, దాదాపుగా మోర్ దెన్ 10 మెంబర్స్ అక్కడి నుండి వస్తున్నారు. సో హైదరాబాద్ని ఎందుకు చూస్ చేసుకున్నారు? అటు అబ్రాడ్ ఎడ్యుకేషన్ కానీ, ఇండియాలో ఉండేటువంటి డొమెస్టిక్ యూనివర్సిటీస్ కానీ, ఆంధ్ర తెలంగాణ రెండు కూడా పొటెన్షియల్ మార్కెట్. ఈ మధ్య కాలంలోనే ఒక ఆర్టికల్ కూడా నేను చూశాను. గత సంవత్సరం 1,97,000 మంది స్టూడెంట్స్ అమెరికాకు వెళ్తే అందులో 43% మంది విద్యార్థులు
ఆంధ్ర తెలంగాణ విద్యార్థులే. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఆంధ్ర తెలంగాణలో ఎడ్యుకేషన్కి ఇచ్చే ఇంపార్టెన్స్ కానీ పొటెన్షియల్ స్టేట్స్ కానీ. గత సంవత్సరం దాదాపుగా 8,000 మంది విద్యార్థులు ఆంధ్ర తెలంగాణ నుండి నార్త్ ఇండియా యూనివర్సిటీస్కి వెళ్ళారు. దాన్ని బేస్ చేసుకొని నార్త్ ఇండియా యూనివర్సిటీస్ అందరూ కూడా హైదరాబాద్ మార్కెట్లోకి వచ్చారు. మంచి ఏజెంట్ల కోసం వాళ్ళు కూడా సెర్చ్ చేస్తున్నారు. సో ఈ క్రమంలో మేము దీని ఒక బాధ్యతగా తీసుకొని యూనివర్సిటీస్ని మన వైపు తీసుకొచ్చి కన్సల్టెంట్స్ సమీకరిస్తే ఇద్దరికి ఒక మంచి ప్లాట్ఫామ్ ఉంటుందనే ఉద్దేశంతో ఒక ఆలోచన వచ్చి మేము ఈ రంగంలోకి అడుగుపెట్టాం. సో అయితే అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ అయ్యే ముందు చాలా మంది ఎడ్యుకేషనల్ సమ్మిట్స్ పెడుతూ ఉంటారు. సో ఆ ఎడ్యుకేషనల్ సమ్మిట్స్కి మన ఎక్స్పోకి డిఫరెన్స్ ఏంటి? సమ్మిట్ అంటే ఒక సెమినార్ లాంటిది, ఈవెంట్ అంటే 100 మంది సమీకరణ లాంటిది. సో జనరల్గా ఒక ఎక్స్పర్ట్ వచ్చి ఒక సబ్జెక్ట్ పైన ఎక్స్ప్లెయిన్ చేసే సెమినార్ని సమ్మిట్ అంటాము. ఇది ఈవెంట్ అంటే అటు ఒక 100 మంది ఇటు ఒక 1000 మంది కలిపే వేదిక కాబట్టి దీన్ని ఈవెంట్ అంటాము. సమ్మిట్ కన్నా కూడా ఈవెంట్ వలనే విద్యా సంస్థలకు బాగా ఉపయోగకరం ఉంటుంది, ప్లస్ ఏజెంట్లకు అంతకన్నా ఉపయోగకరం ఉంటుంది. ఓకే. సో ఈ ఎక్స్పో వల్ల మీకు వచ్చే లాభం ఏంటి అని చాలా మంది క్వశ్చన్ వేస్తారు, రైట్? సో దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? జనరల్గా మేము ఒకటి ఫైనాన్షియల్గా వచ్చేటువంటి మార్జిన్స్ బెనిఫిట్ కన్నా కూడా విద్యారంగానికి ఒక మంచి పని చేయాలని తపన ఉంటుంది. విద్యారంగంలో సుధాకర్ రెడ్డి అంటే ఒక రైట్ పర్సన్ అనిపించుకోవాలనేటువంటి ఒక క్రేజీ కూడా నాకు ఒకటి ఉంది. ఎందుకంటే సహజంగా పనిచేస్తున్న వాళ్ళు ముందుకెళ్తున్న వాళ్ళు కొంత కోరుకుంటారు. సో ఆ విధంగా ఒక 100 మంది యూనివర్సిటీ యొక్క మైండ్లో మేమంటే ఏంటి, మా సంస్థలు ఏంటి, ఒక ఐడెంటిఫికేషన్ మాకు లభిస్తుంది. ఒక 1000 మంది కన్సల్టెంట్ సమీకరించిన చిన్న విషయం కాదు. అంతమందిని సమీకరించే క్రమంలో వాళ్ళతో కూడా కొంత రిలేషన్ బిల్డప్ అవుతుంది. అది పరోక్షంగానే సరే మా సంస్థలకు కొంత ఉపయోగపడుతుంది తప్ప ఆర్థికంగా అయితే ఎంత లాభం వస్తున్న విషయం మాత్రం మేము పెద్ద కోరుకోవటం లేదు. బట్ ఈ ఎక్స్పో సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఎటువంటి ప్రణాళిక మీరు ఏర్పాటు చేసుకున్నారు? దాదాపుగా ఒక 1 మంత్ నుండి ఆంధ్ర తెలంగాణలో ఉండేటువంటి పిఆర్ఓలకు సంబంధించిన డేటా మా దగ్గర ఉంది, కన్సల్టెంట్స్ యొక్క డేటా మా దగ్గర ఉంది, లెక్చరర్స్ యొక్క డేటా మా దగ్గర ఉంది, ప్రైవేట్ విద్యా సంస్థల యొక్క కరస్పాండెన్స్ యొక్క డేటా మా దగ్గర ఉంది. సో ఒక 10 మంది ఎంప్లాయీస్ ఇప్పటికే ఆ వర్క్ స్టార్ట్ చేశారు. ఓకే. ప్రతిరోజు మా వాళ్ళు ఫోన్ చేసి, సార్ హైదరాబాద్లో ఫిబ్రవరి 1వ తారీఖు నాడు ఒక ఎడ్యుకేషనల్ ఈవెంట్ ఉంది, ఆ ఈవెంట్కు ఒక 100 యూనివర్సిటీస్ వస్తున్నాయి, మీరు ఒకసారి విజిట్ చేయండి, విజిట్ చేయడం ద్వారా మీకు కూడా కొంత నాలెడ్జ్ లభిస్తుంది అని చెప్పి మా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ దానికి రిజిస్ట్రేషన్ యాప్ అని చెప్పి ఒక యాప్ తయారు చేశాము. వాళ్ళకు వాట్సాప్లో పంపిస్తున్నారు, అందరూ రిజిస్ట్రేషన్ అవుతున్నారు. ఒక వారంలోనే ఇప్పటికీ దాదాపుగా 400 మంది రిజిస్టర్ చేసుకున్నారు. సో చాలా గొప్పగా పెద్ద ఎత్తున జరగబోతుంది. ఎందుకంటే మనం ఏ పని చేసినా కూడా ఏదో చేయాలనే కాన్సెప్ట్ కన్నా కూడా చేయాలనుకున్న పని ఒక తపంతో చేయాలి, సరైన ప్రణాళికతో పనిచేయాలి, 10 మందికి ఉపయోగపడాలి అనే భావన ఉన్న వ్యక్తులం కాబట్టి మేము ఆ వేళనే పనిచేస్తున్నాం. సో యాజ్ ఎన్ నౌ మాకు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. చాలామంది ఫ్రెండ్స్ ఈ ఫీల్డ్ ఉన్న వాళ్ళు కూడా మంచిగా మాకు మద్దతు ఇస్తున్నారు. సో గ్లోబల్ ఎడ్యుకేషన్ ఎక్స్పో 2025కి అటెండ్ అవ్వకపోతే వచ్చే నష్టాలు ఏంటి? అంటే నష్టం అంటే ఒకటి జనరల్గా మరొకసారి వాళ్ళ అవకాశము మిస్ చేసుకున్న వాళ్ళు అవుతారు. పర్సనల్గా ఇప్పుడు ఆల్మోస్ట్ మాకు గుజరాత్ నుండి యూనివర్సిటీస్ వస్తున్నాయి, రాజస్థాన్ నుండి యూనివర్సిటీస్ వస్తున్నాయి, భోపాల్ నుండి వస్తున్నాయి, నాగపూర్ నుండి వస్తున్నాయి, ఢిల్లీ బేస్ ఎన్సీఆర్తో కూడా చాలా వస్తున్నాయి. మన సౌత్ ఇండియాలో కేరళ నుండి వస్తున్నాయి, కర్ణాటక నుండి వస్తున్నాయి, ప్లస్ తమిళనాడు నుండి వస్తున్నాయి, పాండిచేరి నుండి వస్తున్నారు, లోకల్ వాళ్ళు కూడా వస్తున్నారు. సో ఒక్కసారి విజిట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ మీకు ఇందాక చెప్పాను నేను. ఆ అడ్వాంటేజ్ను మనము నష్టపోతుంది తప్ప మరొకటి ఉండదు. మరొక సందర్భంలో ఢిల్లీకి వెళ్ళాలంటే టైము స్పెండ్ చేయాలి, డబ్బు స్పెండ్ చేయాలి. అదే రకంగా నువ్వు డెహ్రాడూన్కి వెళ్ళాలంటే సేమ్ టైము ప్లస్ డబ్బు కావాలి. సో వాళ్ళందరూ మన దగ్గరికి వస్తున్నప్పుడు కొన్ని పనులు ఉన్నప్పటికీ కూడా అవన్నీ పక్కన పెట్టుకొని అటెండ్ కావడం ద్వారా వచ్చే నాలెడ్జ్ మీరు విద్యార్థులకు అడ్వైజ్ చేయడానికి కానీ లేకపోతే మీరు ఒక మంచి కన్సల్టెంట్గా రూపొందడానికి అవసరమైనటువంటి నాలెడ్జ్ సంపాదించడం కానీ ఈవెంట్ చాలా ఉపయోగపడుతుందని చెప్పి నా వ్యక్తిగత భావన. సో ఎక్స్పో సక్సెస్ఫుల్ అయిపోయింది, దాని తర్వాత ఫాలో అప్ అనేది ఎలా ఉంటుంది? జనరల్గా మా వరకు అయితే ఎక్స్పోను ఒక రైట్ వే వరకు ఏర్పాటు చేయడం అంటే మంచి యూనివర్సిటీని సమీకరించడం ఒక ప్లాట్ఫామ్ అయితే దాదాపు 1000 మంది కన్సల్టెంట్ని సమీకరించడం రెండో అజెండా. సో 1000 మంది ఎప్పుడైతే అటెండ్ అవుతారో అందులో కనీసం ఒక 200-300 మంది యూనివర్సిటీ మైండ్లోకి వెళ్తారు. బిజినెస్ కార్డ్స్ ఇద్దరు ఒకరికొరు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఒక కన్సల్టెంట్కు యూనివర్సిటీ పైన మంచి అభిప్రాయం కలిగితే మళ్ళీ ఫాలోఅప్ చేసుకుంటారు. యూనివర్సిటీ వాళ్ళు కూడా తమకు అవసరమైన ఏజెంట్ల కోసం వాళ్ళు ఫాలోఅప్ చేసుకుంటారు. ఇద్దరి మధ్యన మేము ఈ యొక్క ప్లాట్ఫామ్ బిల్డప్ చేసాం కాబట్టి తప్పనిసరిగా ఇది విద్యారంగానికి ఉపయోగకరం ఉంటుంది. ఎప్పుడైతే విద్యారంగానికి ఉపయోగకరం ఉంటుందో పరోక్షంగా విద్యార్థులు కూడా ఉపయోగకరం ఉంటుంది నేను భావిస్తున్నాను. కాబట్టి కొంత స్ట్రెయిన్ అయినప్పటికీ కూడా
ఈ రంగంలో మేము కష్టపడుతున్నాం. బట్ ఎక్స్క్లూజివ్గా యూనివర్సిటీ వాళ్ళకి పిలుపునివ్వాలి అండ్ వాళ్ళకి వచ్చే లాభాలు ఏంటి అంటే మీరు ఏమంటారు? నిజంగా అయితే యూనివర్సిటీ వాళ్ళు ఈరోజు సోషల్ బ్రాండింగ్ అనే పేరుతో కావచ్చు, లేకపోతే ఇతర రకాల ప్లాట్ఫామ్స్తో కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఆ డబ్బు ఖర్చు పెట్టిన వాళ్ళ ఉద్దేశం ఒకటే, స్టూడెంట్స్ యొక్క మైండ్లోకి వెళ్ళాలి, విద్యావేత్తల యొక్క మైండ్లోకి వెళ్ళాలి, కన్సల్టెంట్స్ని సమీకరించుకోవాలి అని ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్తో వాళ్ళు అమౌంట్ ఖర్చు పెడుతున్నారు. ఇక్కడ చాలా చిన్న మొత్తంతో దాదాపు నిజంగా చెప్పాలంటే వాళ్ళు పెట్టేటువంటి ఖర్చులో అది ఇంకా 0.1 అంతకన్నా లెస్ అయ్యే అవకాశం ఉంటే ఉపయోగించవచ్చు తప్ప, తక్కువ బడ్జెట్తో ఒక 1 రూఫ్ కింద ఒక 100 యూనివర్సిటీస్ మనకు వస్తున్నప్పుడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే, ఏ పర్పస్తో మీరు సోషల్ మీడియాలో కోర్టు ఖర్చు పెడుతున్నారో, ఏ పర్పస్తో మీరు అక్కడక్కడ గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నారో, ఏ పర్పస్తో మీరు ఏజెంట్లని విద్యార్థుల సమీకరణ కోసం అనేక రకాల మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ ఉపయోగిస్తున్నారో, వాటికన్నా కూడా ఇది బలమైన ప్లాట్ఫామ్ కాబట్టి వచ్చిన ఒక మంచి అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి అనే తపన నాకన్నా ఏజెంట్ల కన్నా కూడా విద్యా సంస్థలకు ఎక్కువ ఉండాలి. ఎందుకంటే విద్యా సంస్థ ఒక్కసారి ఆ ఎక్స్పోకి వచ్చి ఒక స్టాల్లో వాళ్ళు కూర్చునడం వల్ల దాదాపుగా 1000 మంది యొక్క మైండ్లోకి మన విద్యా సంస్థ గురించి వెళ్తుంది. 1000 మంది మీ విద్యా సంస్థని చెక్ చేసినప్పుడు చూసినప్పుడు వాళ్ళు కూడా మీ వైపు అట్రాక్ట్ కావడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇలాంటి మల్టిపుల్ అడ్వాంటేజ్తో మీరు ఎన్ని పనులు ఉన్నప్పటికీ కాస్త పక్కన పెట్టి ఈవెంట్ని ఉపయోగించుకుంటే అది మీకు అడ్వాంటేజ్ అని చెప్పి నేను చాలా స్ట్రాంగ్గా విద్యా సంస్థలకు సలహా ఇవ్వదలుచుకున్నాను. గ్లోబల్ ఎడ్యుకేషన్ ఎక్స్పో 2025 గురించి ఏం చెప్తారు? చివరిగా ఒకటే, ఇది విద్యారంగానికి ఉపయోగపడేటువంటి ఒక కాన్సెప్ట్. విద్యారంగానికి ఉపయోగపడాలంటే విద్యా సంస్థలకు ఇన్వాల్వ్మెంట్ ఉండి, విద్యా సంస్థలతో అడ్మిషన్స్ రిక్రూట్మెంట్లో ఆధారపడినటువంటి వ్యవస్థ ఒకటి ఉంది. సో ఆ ఇద్దరిని కలిపేటువంటి వేదిక కాబట్టి, ఇద్దరికీ ఉపయోగపడుతుంది కాబట్టి, ఇద్దరి ఉపయోగం మరొక రకంగా చెప్పాలంటే విద్యారంగ అభివృద్ధికి ఉపయోగం కాబట్టి తప్పనిసరిగా ఉపయోగించుకోండి. ఇలాంటి వేదికల్ని మీరు ఎంకరేజ్ చేయండి. ఇలాంటి వేదికలు మన ప్రాంతంలో సక్సెస్ కావడం వల్ల అది అందరికీ ఉపయోగం ఉంటుందని చెప్పి నేను కోరుకుంటూ మీ అందరి సపోర్టును ఎక్స్పెక్ట్ చేస్తూ ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. సో రియల్ ఎస్టేట్లో ఏజెంట్స్ లాగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఏజెంట్స్ ఉన్నారు అంటే మీరు చెప్తున్నారు కాబట్టి, సో ఏంటి ఆ ఏజెంట్స్ యొక్క వర్క్ ఏంటి? యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే ఈరోజు విద్యారంగంలో ఏజెంట్ల యొక్క పాత్ర లేకుండా, పిఆర్ఓల యొక్క పాత్ర లేకుండా విద్యారంగం సక్సెస్ కావడము సాధ్యం కాదు. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పాలి. ఆంధ్ర తెలంగాణలో ఈరోజు 2 కార్పొరేట్ కాలేజీలు ఉన్నాయి. క్వాలిటీ ఎడ్యుకేషన్ పట్ల చాలా బాగుంటుందనే పేరు ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్క కార్పొరేట్ సంస్థకు 10 నుండి 12,000 మంది పిఆర్ఓలు వర్క్ చేస్తున్నారు. ఆ పిఆర్ఓలు ఉండబట్టి ఈరోజు ఆ కాలేజీలు నిలబడగలుగుతున్నాయి. చెన్నైలో ఉండేటువంటి ఒక టాప్ మోస్ట్ విద్యా సంస్థ, నేను పేరు చెప్పడం బాగుండదు కాబట్టి యూజ్ చేయట్లేదు, ఒకవైపు వాళ్ళు ఆన్లైన్ ఎగ్జామ్ తప్ప మెరిట్ టెస్ట్ తప్ప ఇంకోటి లేదని చెప్పంటారు. 30% అడ్మిషన్స్ వాళ్ళు ఆ విధంగా ఇస్తే 70% అడ్మిషన్స్ త్రూ ఏజెంట్స్ ద్వారానే ఫిల్ అవుతున్నాయి. అంటే దీన్ని బట్టి విద్యారంగంలో ఏజెంట్ యొక్క రోలు చాలా ముఖ్యమైనది. సో కాబట్టి ఒకవైపు ఏజెంట్లు కూడా రెగ్యులర్ జాబ్ వర్క్ చేసుకుంటూ ఫైనాన్షియల్గా వాళ్ళ కొంత సపోర్ట్ దొరుకుతున్న ఉద్దేశంతో ఇంటర్నల్గా పార్ట్ టైంగా ఈ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం యూనివర్సిటీస్ కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎంత పెంచుతున్నప్పటికీ కూడా తప్పనిసరిగా ప్రతి ప్రాంతంలో ఏజెంట్ యొక్క సపోర్ట్ కావాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా అగ్రెసివ్గా ఏజెంట్లను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ 2 అవసరాలు తీరాలంటే ఇద్దరికి మధ్యన ఒక బ్రిడ్జ్ కావాలి, ఒక ప్లాట్ఫామ్ కావాలి అనే ఉద్దేశంతోనే మేము గ్లోకల్ ఈవెంట్ని 2025 ఫిబ్రవరి 1వ తారీఖు హైదరాబాద్లో ఏర్పాటు చేయబోతున్నాం పెద్ద ఎత్తున. యూజువల్గా ఏజెంట్స్కి మన ఎక్స్పో అటెండ్ అయితే వచ్చే లాభాలు ఏంటి? 100% నిజంగా చెప్పాలంటే ఒక ఆర్గనైజ్ చేస్తున్న వ్యక్తిగా నాకు లాభాలు రాకపోవచ్చేమో, కానీ ఏజెంట్స్కి అంతకన్నా ఎక్కువ లాభాలు. ఎందుకంటే కర్ణాటక నుండి ఒక 20 యూనివర్సిటీస్ వస్తున్నాయి, నార్త్ ఇండియా నుండి ఒక 20 యూనివర్సిటీస్ వస్తున్నాయి, ఇతర దేశాల నుండి కొన్ని వస్తున్నాయి. అదే ఏజెంట్ కర్ణాటకలో ఒక కాలేజీ గురించి తెలుసుకోవాలంటే బెంగళూరు వెళ్ళాలి, అదే ఏజెంట్ ఢిల్లీలో ఉన్న ఒక యూనివర్సిటీని కలవాలంటే ఢిల్లీకి వెళ్ళాలి. అలాంటి శ్రమ లేకుండా, ఫైనాన్షియల్గా అలాంటి బర్డన్స్ లేకుండా ఒక ప్లాట్ఫామ్లో దాదాపుగా 100 యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళి స్టాల్లో కూర్చొని వాళ్ళని పరిచయం చేసుకొని వాళ్ళ ప్రోగ్రామ్స్ ఏంటి,
ఫీ స్ట్రక్చర్స్ ఏంటి, అడ్మిషన్ యొక్క సిస్టమ్ ఏంటి, ఇవన్నీ తెలుసుకునే ఒక మంచి అవకాశము మనకు లభించే ప్లాట్ఫామ్ కాబట్టి ఇది ఏజెంట్స్కు చాలా ఉపయోగపడే అంశం. అండ్ యూనివర్సిటీస్కి అయితే ఏజెంట్స్ ద్వారా మరికొంత అడ్మిషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎక్స్పో ద్వారా, అంతేనా? డెఫినెట్గా ఒకసారి యూనివర్సిటీ వాళ్ళు స్టాల్లో వచ్చి కూర్చున్నప్పుడు ఏజెంట్లు పరిచయం అయినప్పుడు ఏజెంట్లతో రిలేషన్ డెవలప్ అవుతుంది. మళ్ళీ వాళ్ళు యూనివర్సిటీ బ్యాక్ వెళ్ళిన తర్వాత ఎవరైతే కల్చర్ ఒకసారి రివ్యూ చేసుకుంటారు, ఫోన్ చేసుకుంటారు, వాళ్ళని ఫాలోఅప్ చేసుకుంటారు, వాళ్ళని మోటివేట్ చేసుకుంటారు, వాళ్ళకు అనుగుణంగా మార్చుకుంటారు. తద్వారా యూనివర్సిటీ యొక్క పర్పస్ వాళ్ళకు సర్వ్ అవుతుంది. ఏజెంట్లో కూడా ఒక ప్లాట్ఫామ్లో 100 యూనివర్సిటీస్ని కలవడం వల్ల అవసరమైన సబ్జెక్టు వాళ్ళకు లభిస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా ఈవెంట్ యొక్క అడ్వాంటేజ్ బాగా ఉంది. సో ఇంత మంచి ఎక్స్పో, ఎడ్యుకేషన్ ఎక్స్పో కాబట్టి స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా వెల్కమింగ్గా ఉంటే బాగుంటుందని నేను అనుకున్నా. బట్ వాళ్ళకి ప్రవేశం ఉందంట, అటువంటి ఆలోచన ఉంది. అయితే ఒకటి ఏంటంటే కమర్షియల్స్ ఇవన్నీ డిస్కషన్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏజెంట్స్ యూనివర్సిటీ మధ్యన ఒక బిజినెస్ డిస్కషన్స్ ఉంటాయి కాబట్టి ఇందులో స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేయకూడదు ఉద్దేశంతో ఈ ఎక్స్పో వరకు స్టూడెంట్స్ని అవాయిడ్ చేశాం. మళ్ళీ మే నెలలో అప్పుడు ఓన్లీ స్టూడెంట్స్తో ఆంధ్ర తెలంగాణలో 8 ప్రాంతాల్లో ఒకటే రోజు మెగా ఎక్స్పో అని చెప్పి చాలా పెద్ద ఎక్స్పోటి ఏర్పాటు చేసే ప్రయత్నాలు ఇప్పుడే మొదలుపెట్టాం. సో ఇంత గొప్ప కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాలని ఎందుకు అనిపించింది? లైక్ 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎడ్యుకేషన్లోనే ఉన్నా కూడా దట్స్ ఎనఫ్ అనుకోవచ్చు. బట్ ఇటువంటిది ఒకటి ఎటువంటి కమర్షియలైజ్ చూడకుండా స్టార్ట్ చేయాలని ఎందుకు అనిపించింది? నిజంగా నేను మీకు నా 30 ఏళ్ళ సర్వీసులో నేను వర్క్ చేసిన న్యూ సిస్టమ్స్ అని చెప్పుకుంటూ పోతే ఒకరోజు టైం పడుతుంది. ఒక 2-3 చెప్పొచ్చు కదా. కానీ ఎందుకంటే విద్యారంగంలో నాకుండే అనుభవం, నాకుండే తపన అది వెల కట్టలేం. ప్రతి సందర్భంలో విద్యారంగంలో మనం ఏం చేయగలుగుతాం, విద్యారంగంలో అవసరాలు ఏంటి, అవసరాల్లో విద్యా సంస్థలకు ఏంటి, విద్యార్థులకు ఏంటి, లేకపోతే విద్యారంగమైన ఆధారపడిన వాళ్ళకి ఏంటి అని ఇవన్నీ నిత్యము నేను పరిశీలించే సందర్భంలో నేను కూడా ఒక లెర్నర్ అని భావించి స్టడీ చేసే క్రమంలో చాలా దేశాల్లో ఈవెంట్స్ నేను విజిట్ చేశాను. జనరల్గా నాకేంటంటే ఎక్కడ ఈవెంట్ ఉన్నా కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటాను. అంటే నేను ఎప్పుడో ఈవెంట్ పెడతాను ఉద్దేశం కాదు, కానీ ఒక నాలెడ్జ్ని సంపాదించాలి, 10 మందితో పరిచయం పెంచుకోవాలి, యూనివర్సిటీ హెడ్స్తో నాకు రిలేషన్ డెవలప్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్తో నేను చాలా సంవత్సరాల నుండి కూడా ప్రతి ఈవెంట్కి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నా. చేసే సందర్భంలో ఎస్పెషల్గా మలేషియాలో ఈవెంట్స్ యొక్క ఇంపార్టెన్స్ని బాగా గుర్తించాను. అలాంటి మంచి ఈవెంట్స్ మన దగ్గర లేవు, ప్రొఫెషనల్గా పనిచేసే ఈవెంట్స్ మన దగ్గర లేవు అనే కాన్సెప్ట్ తీసుకొని ఒక్కసారి మనము ప్రొఫెషనల్గా వర్క్ చేయాలి, అది విద్యావేత్తలకే సంబంధం, వారికే సాధ్యమవుతుంది, విద్యారంగంలో ఒక సీరియస్నెస్ ఉన్న వాళ్ళతోనే సాధ్యం అవుతుంది అనే ఉద్దేశంతో నేను కొంతమంది మిత్రులతో డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు కూడా చాలా మంచి ఆలోచన. విద్యారంగానికి ఈరోజు ఏజెంట్ యొక్క అవసరం చాలా ఉంది. ప్రతి ఒక్కరూ ప్రతి ప్లేస్కు వెళ్ళడం సాధ్యం కాదు, ప్రతి ఒక్కరూ ప్రతి యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళడం సాధ్యం కాదు. నార్త్ ఇండియా యూనివర్సిటీస్ వాళ్ళు ఈ మధ్యకాలంలో హైదరాబాద్ మార్కెట్కి బాగా వస్తున్నారు, వాళ్ళు కూడా ఆఫీస్ వెళ్ళి కలుస్తున్నారు. సో ఇద్దరిని కలిపి ఒక మంచి వేదిక కాబట్టి మా అందరి సపోర్ట్ మీకు ఉంటుందని చెప్పి హైదరాబాద్లో చాలామంది మిత్రులు కూడా ముందుకు వచ్చారు. సో నేను విన్నా లోకల్ టు గ్లోబల్ కాబట్టి గ్లోకల్ అని పెట్టారు. ఎగ్జాక్ట్లీ. సో 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీకు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ విద్యారంగంలో ఉంది కాబట్టి ఫస్ట్ ఇయర్ మీరు కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు 30th yearకి ఆ డిఫరెన్స్ ఏం చూసారు ఎడ్యుకేషన్ సిస్టంలో? నేను మీకు ఇంప్రూవ్ అయ్యిందా లేకపోతే ఏంటి? ఒకటి అంటే నిజంగా అయితే నేను ఒక విద్యావేత్తగా చాలా విషయాలు చెప్పాలనుకున్నప్పుడు ఇతర దేశాలతో పోల్చుకుంటే మనం చాలా వెనకమన్నాం. అది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ ఇంకొకటి కానీ, అంటే ఈ దేశంలో పౌరునిగా నేను కొన్ని విషయాలు ఈ ఓపెన్ ప్లాట్ఫామ్ చెప్పడం బాగుండదేమో, కానీ మన దగ్గర ఎడ్యుకేషను క్వాలిటీ కన్నా కూడా కమర్షియల్ వైపు ఎక్కువ ప్రయాణిస్తుంది. అది ఏదో నేను ఒకరి కోసం చెప్పే మాట కాదు, మన ముందు చెక్ చేసుకోవడానికి చాలా పారామీటర్స్ ఉన్నాయి. క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్ మొదలుకొని ఎన్నో ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఏది చూసుకున్నా మనం వెనకబన్నాం. నా తపనంతా కూడా ఏంటంటే కనీసం నేను డిసిషన్ మేకర్ కాదు, కానీ నా వరకు కొంతవరకైనా సరే ప్రయత్నం చేద్దాం అనే ఉద్దేశంతోనే ఇలాంటి ఈవెంట్స్ కానీ సెమినార్స్ కానీ లేకపోతే సమ్మిట్స్ కానీ ఇవన్నీ విషయంలో బాగా మేము వర్క్ చేస్తూ వస్తున్నాం. బహుశా ఆంధ్ర తెలంగాణలో ఏ ఆర్గనైజేషన్ కూడా రన్ చేయనన్ని జూమ్ మీటింగ్స్ మేము రన్ చేశాం, ఎవరు రన్ చేయనటువంటి వర్క్షాప్ మేము రన్ చేశాం. ఈవెన్ మన ఒక హైదరాబాదే కాదు, రీసెంట్గా మేము ఒక ప్రాంతాల్లో ప్రిన్సిపల్స్ కనెక్ట్ అనే పేరుతో సిబిఎస్ఈ స్కూల్ ప్రిన్సిపల్స్కి పిల్లలకు ఒక గైడ్ చేయాలి, వారికి కూడా పిల్లలు భవిష్యత్తులో ఎటు వెళ్తే బాగుంటుందో సలహా ఇచ్చేటువంటి శక్తి రావాలనే ఉద్దేశంతో హైదరాబాదు, చెన్నై, బెంగళూరు, త్రివేంద్రం, ఢిల్లీ, బాంబే, జైపూర్ ఇలాంటి 10 ప్లేసెస్లో మేము ఈ మధ్య కాలంలో ఫ్లై గ్రాడ్యుయేట్ ఆధ్వర్యంలో ఈవెంట్స్ రన్ చేశాం. అటువంటి అనుభవం మాకు చాలా ఉంది కాబట్టి ఆ లభించిన అనుభవంతో మాకు లభిస్తున్నటువంటి సపోర్ట్తో మరింత ముందుకెళ్లే క్రమంలోనే
ఈ ఎడ్యుకేషన్ ఈవెంట్ గురించి మాకు ఒక ఐడియా వచ్చింది. సో దానికి అనుగుణంగా ముందుకెళ్తున్నాం. డెఫినెట్గా ఒక విషయం మేము గట్టిగా చెప్పగలుగుతాం, ఇంతవరకు ఆంధ్ర తెలంగాణలో ఏ సంస్థ కూడా ఆర్గనైజ్ చేయనటువంటి ఒక బ్యూటిఫుల్ వేలో, అంటే ఒక కరెక్ట్ వేలో మేము ఈ ఎక్స్పోని రన్ చేయబోతున్నాం. ఈ ఎక్స్పో పట్ల యూనివర్సిటీస్ బాగా సాటిస్ఫై అవుతున్నారు, ప్లస్ కన్సల్టెంట్స్ కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ మనకు ఎస్టాబ్లిష్ అవుతుంది. ఒక చోటుకి వెళ్తే మనం 100 మందిని కలిసే అవకాశం మనకు లభిస్తుంది బికాస్ ఆఫ్ లోకల్ ఈవెంట్ వల్ల అనేటువంటి ఒక తపనకు ఇప్పటికి వచ్చారు, ఫీలింగ్ వాళ్ళు ఇప్పటికి వచ్చారు. ఓకే, సో ఇప్పుడు ప్రజెంట్ బోల్డ్ అన్ని యూనివర్సిటీస్ ఇండియాలో కావచ్చు, ఫారిన్ కంట్రీస్లో కావచ్చు వచ్చేసాయి, ఆప్షన్స్ చాలా ఉన్నాయి. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు సార్. సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఎటువంటి యూనివర్సిటీస్ చూస్ చేసుకోవాలంటే ఇటువంటి చెక్ లిస్ట్ ఏమైనా ఉందా మీ దగ్గర? జనరల్గా చెక్ లిస్ట్ అంటూ లిస్ట్ అయితే ఏముండదు కానమ్మా, ఇక్కడికి వచ్చే ఏజెంట్స్ అందరూ కూడా విద్యారంగంతో సంబంధం ఉన్నవాళ్ళు, విద్యార్థులతో అనుబంధం ఉన్నవాళ్ళు. సో విద్యార్థులు సలహా ఇవ్వడానికి సరైన వ్యక్తులు కాబట్టి మేము వాళ్ళందరికీ ఒకటి మాట చెప్తున్నామంటే, మీరు ఒక వ్యక్తికి సలహా ఇచ్చేటప్పుడు మీకు కూడా ఒక సరైన యూనివర్సిటీ పట్ల అవగాహన కావాలి. భవిష్యత్తులో పోటీ ప్రపంచం ఎటువైపోతుంది, ఉద్యోగ అవకాశాలు ఎక్కడున్నాయి, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎక్కడుంది, వీటిపైన కూడా మీరు సెర్చ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి ఒక వేదిక ఇది, మీరు ఒక్కసారి ఆ స్టాల్ దగ్గరికి వచ్చి యూనివర్సిటీ వాళ్ళతో కలిసి కూర్చొని డిస్కస్ చేయడం ద్వారా మీకు ఒక ఐడియా వస్తుంది. వాళ్ళ బ్రోచర్స్ మీరు చూడడం ద్వారా ఒక ఐడియా మీకు వస్తుంది. వాళ్ళ ఫీ స్ట్రక్చర్ మీరు చెక్ చేసుకున్న ద్వారా మీకు ఒక ఐడియా వస్తుంది. ఇవన్నిటి బేస్ చేసుకొని మీరు ఒక ఐడియా ఫామ్ చేసుకోవచ్చు. లో బడ్జెట్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇక్కడ ఉంది, లేకపోతే మంచి ప్లేస్మెంట్స్ ఇక్కడ ఉన్నాయి, మంచి ప్రొఫైల్ యూనివర్సిటీ ఇక్కడ ఉందని చెప్పి ఒక అంచనాకు మీరు వచ్చినప్పుడు విద్యార్థులకు సలహా ఇవ్వడానికి ఈ రకమైనటువంటి ఈవెంట్స్ చాలా ఉపయోగపడుతున్న విషయంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. సో స్టూడెంట్స్తో మమేకమై ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చారు, వాళ్ళతో ఉన్నారు, వాళ్ళని చూస్తున్నారు. కానీ ఇప్పుడున్న స్టూడెంట్స్ ఎక్కడో ప్రెషర్కి గురవుతున్నారు. ఆ ప్రెషర్ ఉండకూడదు, స్ట్రెస్ ఫ్రీగా వాళ్ళు చదువుకోవాలి అంటే ఒక సజెషన్ స్టూడెంట్స్కి ఇస్తే వీల్ క్లోజ్. అంటే ఒకటి యాక్చువల్గా ఒకవైపు ఏమో నేను ఒక బుక్ రాస్తున్నా, దారి తప్పిన విద్య అని. దాదాపు ఈ 75 ఏళ్ల కాలంలో విద్యారంగానికి ప్రభుత్వం ఇచ్చిన ఇంపార్టెన్స్ ఏంటి, ఇతర దేశాల్లో ప్రభుత్వం యొక్క సిస్టమ్స్ కానీ యాటిట్యూడ్ కానీ ఏ విధంగా ఉంది, ఇక్కడ విద్యారంగం దారి తప్పడానికి కారణాలు ఒకటి ప్రభుత్వం యొక్క ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడం, రెండోది విద్యాసంస్థల యాజమాన్యాలు కూడా క్వాలిటీ కన్నా కూడా కమర్షియల్ యాటిట్యూడ్ వైపు ప్రయత్నం చేయడం, తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోలేకపోవడం, అర్థం చేసుకునే అవగాహన పెంచుకోకపోవడం, ఇలాంటి అనేక కారణాలు ఉన్నాయి. కాబట్టి ఇక నర్సరీ ఎల్కేజీ పిల్లోడు కూడా 10 భాషలు నేర్పించే ప్రయత్నం మా సంస్థలు చేస్తున్నాయి. చిన్న వయసులో పిల్లోడు స్కూల్కి వచ్చి ఆడుతూ పాడుతూ మళ్ళీ ఇంటికి వాళ్ళ వయసులో ఇక ఒకరేమో జర్మన్ లాంగ్వేజ్ అంటారు, ఒకరేమో ఫ్రాన్స్ అంటారు, ఇంకొకరేమో ఇంకో లాంగ్వేజ్ అంటారు. సో ఇవన్నీ కూడా విద్యా సంస్థలు వాళ్ళ డబ్బుల కోసం కావచ్చు వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నాయి. తల్లిదండ్రులను అర్థం చేసుకోలేక ఇక ఈ వయసులో మా వాడు ఇన్ని భాషలు నేర్చుకుంటాడనే ఉద్దేశంతో వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. ఆ స్ట్రెస్ పైన వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. మనకు కొటారి కమిషన్ రిపోర్ట్స్ మొదలుకొని అనేక రకాల రిపోర్ట్స్ మన ముందున్నాయి. సో చిన్న పిల్లలకు బర్డన్ లేని ఎడ్యుకేషన్ కావాలని చెప్పేటని ఒకటి వాళ్ళు తీసుకుంటూ వస్తున్నారు. సో అందులో బాగానే మేము ఫిన్లాండ్ ఎడ్యుకేషన్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ తీసుకొస్తున్నాం. ఈ మధ్యనే మా అబ్బాయి నితిన్ ఫిన్లాండ్కి వెళ్ళి ఒక 15 days ట్రైనింగ్ కూడా వచ్చాడు. ఫిన్లాండ్లో లెర్నింగ్ టూల్స్ అని చెప్పి చదువులో బట్టి కొట్టే విధానం కాకుండా ఆడుతూ పాడుతూ వాళ్ళు ఏ విధంగా చదువుకోవాలని చెప్పి ఎంటైర్ యూరోప్లో ఫిన్లాండ్ ఎడ్యుకేషన్ చాలా మంచి పేరుంది. ఆ కాన్సెప్ట్ని మనం ప్రవేశపెడదాము అనే ఉద్దేశంతోనే మేము కొన్ని ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యాము. మా నితిన్ అక్కడ సెలెక్ట్ అయిన తర్వాత ఫిన్లాండ్లో ఈ మధ్యన ట్రైనింగ్ అయి వచ్చాడు. సో సిబిఎస్ఈ స్కూల్ ప్రిన్సిపల్స్తో మేము ఒక మీటింగ్ పెట్టాం. వాళ్ళందరూ మంచి కాన్సెప్ట్, మా సపోర్ట్ ఉంటుందన్నారు. సో ఎక్కడైతే అవకాశం ఉందో వాటిని మేము తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇక తల్లిదండ్రుల యొక్క మైండ్ సెట్ అనుకూలంగా లేదు. ఎంతసేపు ఉన్న వయసు వాళ్ళు చూడటం లేదు, బర్డన్ వాళ్ళు చూడటం లేదు. సో మా వాడికి ఇంగ్లీష్ వచ్చింది, తెలుగు వచ్చింది, హిందీ వచ్చింది, జర్మన్ లాంగ్వేజ్ వచ్చింది అనేటువంటి ఒక ఫీలింగ్ లెక్క వాళ్ళు వెళ్తున్నారు. అది ఎంతకైనా ప్రమాదకరం అని చెప్పి నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. ఓకే, సో డెఫినెట్లీ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఎక్స్పో 2025 సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.